హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం December 4th నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, బుడి అడుగుల హైడ్రోజన్ కార్లు. సో ఈ హైడ్రోజన్ కార్స్ అండ్ ఫ్యూచర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ ఏ విధంగా మారుతాయి అనేది మనకి ఎస్ఎన్టీ టాపిక్లో ఇది ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ వన్, సూర్యుడిని ఏమార్చి కరోనాని విడమర్చి. సో పిఎస్ఎల్వి C-59 ప్రయోగం ఈరోజు సిద్ధంగా ఉంది. సో దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో, స్పేస్ టెక్నాలజీలో ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్ చూడండి, భారత సైన్యం చేతికి నాగాస్త్ర డ్రోన్. సో డిఫెన్స్ టెక్నాలజీలో ఈ టాపిక్ ఇంపార్టెంట్. నాగాస్త్ర డ్రోన్ అనేది ఒక సూసైడ్ డ్రోన్ అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము చూద్దాం. అండ్ సరిహద్దుల్లో వెలుగులు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్లో మనము ఈ కంటెక్స్ట్లో చూద్దామండి. అండ్ ఫిఫ్త్ వన్, ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఐటీ పాలసీని తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. ఆ డీటెయిల్స్ అనేవి ఈరోజు ఆర్టికల్లో చూద్దామండి. ఇది ఏపీ ఎకానమీలో మనకి ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, ఇందిరమ్మ ఇళ్ళ యాప్ సిద్ధం. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక పైలట్ యాప్ని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఇది మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బుడి అడుగుల హైడ్రోజన్ కార్లు. సో ఈ హైడ్రోజన్ కార్లు యొక్క టెక్నాలజీ ఏ విధంగా ఎమర్జ్ అవుతుంది అండ్ ఈ హైడ్రోజన్ కార్ని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఏ విధంగా మేలు చేకూరుతుంది, దీని వెనుక ఉండే టెక్నాలజీ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే 2030 నాటికి ఈ హైడ్రోజన్ కార్లు మనకి ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుందండి. యాక్చువల్గా కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈ హైడ్రోజన్ కార్స్కి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 600 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. అయితే వీటి ఛార్జింగ్కి మనకి సుమారు గంట నుంచి 12 గంటల సమయం వరకు పడుతుందండి. బేస్డ్ ఆన్ వేరియబుల్ టెక్నాలజీస్ మనకి గంట నుంచి 12 గంటల సమయం వరకు పడుతుంది. అయితే ఈ హైడ్రోజన్ కార్లకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోనే మనము ఛార్జింగ్ చేయవచ్చు. అండ్ ఇది సుమారు 900 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కర్బన ఉద్గారాల వంటి సమస్య అసలు ఉండదు. సో మనము ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ, కేవలం 5 నిమిషాల్లో ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ 900 కిలోమీటర్ల దూరం వరకు ఇది ప్రయాణిస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే. సో రెండింటికి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్ లీడింగ్ మనకి తెలుస్తుంది ఇక్కడ. ఈ హైడ్రోజన్ కార్ల యొక్క ఉపయోగాలు మనం అబ్జర్వ్ చేస్తే, నార్మల్ విద్యుత్ వాహనాలలో వాడే బ్యాటరీల కంటే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ స్వల్ప బరువుతో ఉంటాయండి. అంటే చాలా లైట్ వెయిట్తో కలిగి ఉంటాయి. అండ్ ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ, 5 నిమిషాలకు మాత్రమే సమయం తీసుకుంటుంది. సుదూర ప్రయాణాలకి అనుకూలంగా ఉంటాయి. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, వన్స్ ఛార్జింగ్ చేస్తే అరౌండ్ 900 కిలోమీటర్స్ వరకు ఇది ప్రయాణిస్తుంది. అలానే వాణిజ్య వాహనాలలో విరివిగా ఉపయోగించవచ్చు. దీనివల్ల వ్యయం కూడా తగ్గుతుందండి. మనకి లాజిస్టిక్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. సో ఈ లాజిస్టిక్ కాస్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ రవాణాలకి వాటికి తగ్గుతూ ఉంటుంది. అండ్ కర్బన ఉద్గారాల నియంత్రణతో పాటు గాలిని కూడా శుద్ధి చేస్తుంది. సో ఓన్లీ ఎమిషన్స్ కంట్రోలే కాదండి, ఇది గాలిని కూడా శుద్ధి చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6.27 కిలోగ్రాముల హైడ్రోజన్ని మనము ఒకసారి ఛార్జ్ చేస్తే కారు ప్రయాణంలో అది 4,49,100 లీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. సో ఇది 33 మంది రోజంతా పీల్చే గాలితో సమానం. సో ఇక్కడ మనకి గాలి శుద్ధి ప్రక్రియ కూడా కనిపిస్తుంది. అలానే సాంప్రదాయ వాహనాలలో 900 కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే 126 కేజీల CO2 అనేది విడుదలవుతుందండి. సో అయితే హైడ్రోజన్ కార్లలో మనము కార్బన్ డైఆక్సైడ్ ఎంత, 0, ఏమీ విడుదల కాదు. కారణం ఏంటి? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ యొక్క కెమికల్ రియాక్షన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే బై ప్రోడక్ట్ ఏమొస్తుందండి, వాటర్ వస్తుంది, H2O. సో కర్బన ఉద్గారాలు అనే కాన్సెప్టే ఉండదు ఇందులో. సో మనకి దీనివలన పర్యావరణానికి చాలా మేలు చేకూరుతుంది. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి, హైడ్రోజన్ని ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ద్వారా ఇంధనంగా ఫ్యూయల్ సెల్స్ మారుస్తాయి. అండ్ ఇందులో హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్షన్ జరుగుతుంది. ఇది విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల మనకి ఈ కార్ అనేది రన్ అవుతుంది.
అండ్ మనకి బై ప్రొడక్ట్స్గా ఏమొస్తుందండి, నీరు, ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. ఏ విధమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ కార్బన్ ఉద్గారాలు కానీ ఇక్కడ వెలువడవు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ యొక్క కాంపోనెంట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది యానోడ్ నుంచి ఎంటర్ అవుతుంది, ఆక్సిజన్ అనేది క్యాథోడ్ నుంచి ఎంటర్ అవుతుందండి. అండ్ మనకి ఒక కెటలిస్ట్ కూడా ఇక్కడ ఉంటుంది టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ కెటలిస్ట్ని మనము ప్లాటినంగా తీసుకుంటాం జనరల్గా. ప్లాటినం అనేది మనకి ఇక్కడ కెటలిస్ట్గా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఒక ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందండి. ఈ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, ప్రోటాన్స్ని యానోడ్ టు క్యాథోడ్ ఎక్స్చేంజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది ఎలక్ట్రాన్స్ని బ్లాక్ చేస్తుంది. అయితే ఈ బ్లాక్ అయిన ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఇలా వెళ్ళడానికి వాటికి ఆప్షన్ లేదు కాబట్టి ఇలాగా ఇవి ఈ సర్క్యూట్ గుండా పాస్ అవుతాయి. ఇలా పాస్ అవడం వలన ఇక్కడ మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మనము కెమికల్ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఎట్ యానోడ్ సైడ్ మనకి యానోడ్ హాఫ్ సెల్ రియాక్షన్ మనం చూస్తే హైడ్రోజన్ 2 హైడ్రోజన్ ప్రోటాన్స్ గాను 2 ఎలక్ట్రాన్స్ గాను విడిపోతుంది. అండ్ ఈ ప్రోటాన్ మెంబ్రెయిన్ ద్వారా క్యాథోడ్ సైడ్ వస్తాయి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ ఇలా సర్క్యూట్ ద్వారా వస్తాయి. ఈ క్యాథోడ్ సైడ్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, హాఫ్ ఆక్సిజన్ అండ్ ఈ 2 హైడ్రోజన్ ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ద్వారా మనకి H2O అంటే వాటర్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది మనకి ఓవరాల్ సెల్ రియాక్షన్ చూస్తే H2 + half O2 గివ్స్ రైజ్ టు H2O వాటర్ అనేది మనకి ఉత్పత్తి అవుతుందండి. సో ఈ ప్రాసెస్లో జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ, ఈ కరెంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్యూయల్ ఎనర్జీగా మనకి ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సూర్యుడిని ఏమార్చి కరోనాను విడమర్చి. సో ఇది మనకి ఈరోజు PSLV C59 ద్వారా లాంచ్ అవుతున్న ప్రోబా 3 సంబంధించిన డీటెయిల్స్ అండి. ప్రోబా 3 అనేది సోలార్ కరోనాని అబ్జర్వ్ చేయడానికి ESA పంపిస్తున్న, అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపిస్తున్న ఒక శాటిలైట్ వ్యవస్థ అండి. సో దీంట్లో మనకి 2 రకాల ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్, 2 కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఈ 2 ఉపగ్రహాలు ఈ సోలార్ కరోనాని అబ్జర్వ్ చేయడానికి ఒక నిర్దిష్టమైన పాత్రలో తిరుగుతూ ఉంటాయండి. ఈ ప్రోబా 3లో మనకి ఈ డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క లైఫ్ టైం వచ్చి 2 సంవత్సరాలు వర్క్ చేస్తుంది. అలానే టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 1800 కోట్లు. అండ్ ఈ అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క బరువు 200 కేజీలు అండ్ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ బరువు 340 కేజీలు. అండ్ దీంట్లో భాగస్వామ్య దేశాలు వచ్చి 13 ఐరోపా దేశాలతో పాటు కెనడా కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. అయితే ఈ కరోనా గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, యాక్చువల్గా మనకి సూర్యుడిలో తరచుగా జరిగే మార్పులు కావచ్చు, అండ్ సౌర తుఫాన్లు అంటాం, మనం కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఈ కరోనా లేయర్లోనే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయండి. అయితే ఈ కరోనా లేయర్ని గురించి మనకి పూర్తి స్థాయి అవగాహన లేదు. ఎందుకంటే మనకి ఈ సూర్యుడి కాంతిలో ఈ కరోనా లేయర్ అనేది స్పష్టంగా కనిపించదు. దానివల్ల రీసెర్చర్స్కి తగిన మనకి స్కోప్ అనేది లేదు. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం టైంలో ఈ కరోనా లేయర్ మనకి విజిబిలిటీ ఉంటుందండి. కాబట్టి మనం ఈ ప్రయోగంలో కూడా ఒక ఆర్టిఫిషియల్గా సంపూర్ణ సూర్యగ్రహణం లాంటి ఒక అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫార్మేషన్ ఫ్లయింగ్. సో ఈ ఫార్మేషన్ ఫ్లయింగ్ కారణంగానే మనకి ఆర్టిఫిషియల్ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ ఫార్మేషన్ ఫ్లయింగ్ కొరకు ఈ 2 ఉపగ్రహాలు ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నిర్దిష్ట పద్ధతిలో రొటేట్ అవుతూ ఉంటాయండి. సో దీని కారణంగా మనకి ఒక రకమైన నీడ అనేది ఏర్పడుతుంది. ఆ నీడ ద్వారా మనము ఈ ఆర్టిఫిషియల్ సంపూర్ణ సూర్యగ్రహణం లాగా ఆ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. దీని ద్వారా మనము కరోనాని పరిశీలించడానికి, పరిశోధనలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత సైన్యం చేతికి నాగాస్త్ర డ్రోన్. సో ఈ నాగాస్త్ర అనేది ఒక సూసైడ్ డ్రోన్ అండి. సో ఇది మనము శత్రు స్థావరాల మీదకి వితౌట్ ఎనీ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ లాగా ఈ డ్రోన్ని మనము ఒక సూసైడ్ బాంబ్ లాగా యూజ్ చేయొచ్చు. దీనిని నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిందండి. ఇది అభివృద్ధి చేసి భారత సైన్యానికి అందించడం జరిగింది. దీని స్పెసిఫికేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది GPS ఆధారంగా పనిచేస్తుంది. దీని బరువు వచ్చి 9 కిలోలు ఉంటుందండి. ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలుగుతుంది.
అలానే దీని రేంజ్ వచ్చి సుమారు 15 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు దీనిని పరిధి కలిగి ఉంటుందండి. అండ్ పేలోడ్ క్యారీయింగ్ కేపబిలిటీ వచ్చి 1 కేజీ నుంచి 10 కేజీల వరకు కూడా ఇది బరువుని మోయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అండ్ ఇన్ కమింగ్ డేస్ మనకి నాగాస్త్ర 2-3 పేరుతో ఇంకా మరింత ఆధునిక డ్రోన్లు తయారు చేయడానికి ఈ సోలార్ ఇండస్ట్రీ సంస్థ రెడీగా ఉంది. అండ్ 3000 నుంచి 9000 మీటర్ల ఎత్తులో ఎగరగలిగే డ్రోన్లను సమకూర్చుకోవడానికి భారత సైన్యం మనకి ప్రత్యేక దృష్టిని పెట్టడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సరిహద్దుల్లో వెలుగులు. యాక్చువల్గా ఇది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే పథకానికి సంబంధించిందండి. సో ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలోని నార్థర్న్ బార్డర్ని మనము స్ట్రెంగ్తన్ చేయడం కోసము, చైనాని మనము అక్కడ కంట్రోల్ చేయడం కోసము ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా మనకి ఉత్తరాది సరిహద్దు ప్రాంతాలపై ఎక్కువగా ఈ ప్రోగ్రాంలో దృష్టి సారిస్తాము. అక్కడి గ్రామాలలో మౌలిక వసతులు, పర్యాటకము, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి చర్యలు చేపడతారు. అంటే ఒక ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్, అటు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్తో పాటు ఇటు హ్యూమన్ డెవలప్మెంట్ని కూడా మనము ఇక్కడ ఈ ప్రోగ్రాంలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం భాగంగా ఉంటాయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలతో పాటు లడాక్ ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో 4+1 ఈ 5 కూడా మనకి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉంటాయి. ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 15 ఫిబ్రవరి 2023లో లాంచ్ చేయబడిందండి. టోటల్ బడ్జెట్ వచ్చి 4800 కోట్లు, అంటే 4800 కోట్లు టు బీ స్పెంట్ ఓవర్ 5 ఇయర్స్. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు దీనిని ఖర్చు పెడతారు. అండ్ టోటల్ విలేజెస్ వచ్చి ఈ మొత్తం 4+1 4 రాష్ట్రాలు ఒక యూటీలో మొత్తం 2967 విలేజ్ల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇది 3 ఫేజెస్లో జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్లో 652 విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో అరుణాచల్ ప్రదేశ్లో 455 విలేజెస్, అండ్ హిమాచల్ ప్రదేశ్లో 75, ఉత్తరాఖండ్లో 51, సిక్కింలో 46, లడాఖ్లో 35 విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డుల్లో మార్కెట్ షేరింగ్ ఏ బ్యాంకులకి ఎక్కువ ఉంది అనేది ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగిందండి. డెబిట్ కార్డులు మనం అబ్జర్వ్ చేస్తే ఎస్బీఐకి ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది. అలానే క్రెడిట్ కార్డుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఎక్కువ షేర్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్రెడిట్ కార్డులకి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సుమారు 20.8% మార్కెట్ షేర్ కలిగి ఉందండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డులో ఎస్బీఐకి 18.4%, ఐసిఐసిఐ బ్యాంక్కి 16.6% మార్కెట్ షేర్ ఉంది. అదే డెబిట్ కార్డులో మనం అబ్జర్వ్ చేస్తే సుమారు 24% షేరు ఎస్బీఐకి ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా సెకండ్ ప్లేస్లో 10%తో ఉంది. అండ్ కెనరా బ్యాంకు 6%తో థర్డ్ ప్లేస్లో ఉంది. అలానే యూపీఐ లావాదేవీలు కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన గణాంకాల ప్రకారం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు అయిందండి. ఇక్కడ చూడండి 2023-24లో మనకి ఏప్రిల్ టు అక్టోబర్ పీరియడ్ చూస్తే 33,400 కోట్ల విలువైన 36.3 కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2024-25 కాలంలో మనం చూస్తే 63,800 కోట్ల విలువైన 75 కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. అంటే గణాంకాలను పరిశీలిస్తే డబుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఐటీ పాలసీకి ఆమోదం తెలిపింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం చూద్దామండి. ఈ పాలసీ అనేది 2024 నుంచి 29 వరకు అమలులో ఉంటుందండి. ఈ పాలసీలో ముఖ్యాంశాలను మనం పరిశీలిస్తే అంతర్జాతీయ ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని, అలానే కనీసం 1,00,000 మందికి ఉపాధి కల్పించాలని మనము ఇక్కడ చూడవచ్చు. అలానే మౌలిక సదుపాయాల కల్పనకి 3 మోడల్స్ని ఇక్కడ ఎంచుకోవడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ వన్ కోవర్కింగ్ స్పేస్, అంటే
టైర్ 1 టైర్ 2 సిటీలలో మనకి ఆల్రెడీ ఒక క్యాంపస్ వర్క్ చేస్తూ ఉంటే దాని పక్కన మనకి ఐటీ క్యాంపస్ని డెవలప్ చేయడం కోసం ఇక కోవర్కింగ్ అంటే పక్కనే ఇంకొక వర్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడాన్ని కోవర్కింగ్ స్పేస్ అని పిలుస్తామండి. అండ్ సెకండ్ వన్ నైబర్హుడ్ వర్క్ స్పేస్లు మరియు నైపుణ్య కేంద్రాలు. అంటే టైర్ 1 టైర్ 2 టైర్ 3 సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ గురించి నైబర్హుడ్ అనేది అందుకే వచ్చింది పదం ఇక్కడ. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకి వాళ్ళ ఇంటి పక్కనే సో నైబర్హుడ్ స్పేస్ అనేది వర్క్ స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ అదర్ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీళ్ళకి డెవలప్ చేస్తారు. అలాగే నైపుణ్య శిక్షణను కూడా అందించడం ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చి ఐటీ క్యాంపస్లు. అంటే ఇవి స్టాండ్ అలోన్ ఆఫీసులు అండి, పూర్తిగా ఐటీ సర్వీసెస్ కోసమే ఏర్పాటు చేయబడే ఆఫీసులు. ఇందులో ఐటీ ఆఫీస్తో పాటు క్యాంటీన్ అండ్ వినోద కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం కోసం ఈ మోడల్ని ఎంచుకోవచ్చు. సో ఇలాగ మనకి 3 మోడల్స్ అనేవి ఉంటాయి. దానికి సంబంధించిన ప్రోత్సాహకాలని కూడా అందిస్తారండి. మౌలిక సదుపాయాలని డెవలప్ చేయడానికి ఇచ్చే ప్రోత్సాహకాలని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కోవర్కింగ్ స్పేస్కి కనీస అర్హత కనీసం 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి అండ్ 20,000 సీట్ల ఏర్పాటుకు వీలుగా అభివృద్ధి చేయాలి. అండ్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అయితే టర్న్ ఓవర్ మినిమం 100 crores ఉండాలి, అలానే 5,000 సీట్ల ఏర్పాటుకు వీలుగా అభివృద్ధి చేయాలి. అండ్ ఐటీ క్యాంపస్లు అయితే కనీసం 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ని డెవలప్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మ్యాండేటరీ కండిషన్స్ మనం చూస్తే 100 సీట్లు ఖచ్చితంగా ఉండాలి అండ్ 10,000 స్క్వేర్ ఫీట్ అనేది స్పేస్ అభివృద్ధి చేయాలి. అండ్ కనీసం అంటే నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్కి అయితే కనీసం 10 సీట్లు ఉండాలి లేదా 1000 స్క్వేర్ ఫీట్తో స్పేస్ అభివృద్ధి చేయాలి. అండ్ ఐటీ క్యాంపస్ అయితే ఆఫీస్ ఏర్పాటుకి కనీసం 5 లక్షల స్క్వేర్ ఫీట్ అభివృద్ధి చేయాలి. అలానే ఈ మూలధన రాయితీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 మోడల్స్కి కూడా కనీసం 50% మనకి మూలధన రాయితీ లభిస్తుందండి. లేదా స్క్వేర్ ఫీట్కి 2,000 కోవర్కింగ్ స్పేస్కి అయితే, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్కి అయితే స్క్వేర్ ఫీట్కి 1,000 రూపాయలు అండ్ ఐటీ క్యాంపస్లకి అయితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు లభిస్తాయి. దీంతోపాటు ఇన్ కేస్ 50 సీట్లు అంటే 50% సీట్లను భర్తీ చేస్తే ఈ 3 ఏళ్లలో సబ్సిడీ మొత్తం చెల్లిస్తారు. లేదా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లో 80% సీట్లని భర్తీ చేస్తే ఏడాదిలో ఈ సబ్సిడీ మొత్తం చెల్లిస్తారు. లేదా ఈ ఐటీ క్యాంపస్లో ప్రతిపాదించిన ల్యాండ్లో సీట్లలో 30% భర్తీ చేస్తే 5 ఏళ్లలో ఈ రాయితీని చెల్లిస్తారు. అండ్ వీటితో పాటు అద్దె రాయితీలు కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. అనుమతించిన సీట్లలో ఒక్కోదానికి 2,000 చొప్పున 6 నెలల పాటు అద్దె రాయితీలు ఇస్తారు కోవర్కింగ్ స్పేస్ అయితే. అదే నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అయితే అనుమతించిన సీట్లలో ఒక్కోదానికి 2,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇస్తారు. అండ్ ఐటీ క్యాంపస్లకి అయితే ఈ అద్దె రాయితీ అనేది లేదండి. అండ్ అదర్ ఇన్సెంటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే కోవర్కింగ్ స్పేస్లో పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ అనేది వర్తింపచేస్తారు. అయితే ఇది నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్కి లేదు. అండ్ ఐటీ క్యాంపస్లకి కూడా ఈ పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. అండ్ ఫాస్ట్ ట్రాక్ విధానంలో అనుమతులు అనేవి త్వరగా వచ్చేలాగా ఇక్కడ ఇన్సెంటివ్స్ కల్పిస్తారు. అలానే ఎర్లీ బర్డ్ ఆఫర్గా అంటే ముందు వచ్చే వాటికి ప్రభుత్వ భవనాల్లో 5 ఏళ్ల పాటు అద్దె మినహాయింపు కూడా కేటాయించడం జరిగిందండి. అయితే ఐటీ క్యాంపస్లకి ఫేజ్ 1 ప్రారంభం నుండి 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ డిమాండ్ ఛార్జీల మినహాయింపుని కేటాయిస్తున్నారు. అలానే టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ కోసం రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్ అయితే 2,000 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. నైబర్హుడ్ వర్క్ స్పేస్ అయితే 2,000 వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలి. అదే ఐటీ క్యాంపస్లో అయితే ఆఫీస్ కోసం 10 లక్షల స్క్వేర్ ఫీట్స్ని అందుబాటులోకి తేవాలి అండి. సో ఈ విధంగా మౌలిక సదుపాయాల కల్పనకి వివిధ ప్రోత్సాహకాలని ఐటీ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లోకాయుక్త సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చేసిన లోకాయుక్త సవరణ చట్టానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ సవరణలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చి లోకాయుక్త ఎంపిక కమిటీలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, హోంమంత్రి లేదా అదర్ క్యాబినెట్ మినిస్టర్, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు. అయితే ప్రస్తుతం శాసనసభలో
ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరూ లేనందున ఎంపిక కమిటీ సభ్యులని నలుగురికి తగ్గిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసిందండి. అలానే సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటి, గతంలో లోకాయుక్త పదవీ కాలం 5 ఏళ్లుగా ఫిక్స్డ్ టెన్యూర్ ఉండేది. అయితే ఇప్పుడు దానిని 5 ఏళ్ల వరకు అని చట్టంలో మార్పు చేసింది. అంటే 5 ఇయర్స్ వరకు ఉండొచ్చు, బట్ ఎనీ టైం దాంట్లో మార్పు, అంటే 4 సంవత్సరాలకి తగ్గించవచ్చు లేదా 3 సంవత్సరాలకు కూడా ఆ లోకాయుక్త యొక్క పదవిని తగ్గించవచ్చు. కానీ ఫిక్స్డ్ టెన్యూర్ అంటూ లేదు ఇప్పుడు. అండ్ ఇక్కడ లోకాయుక్త అంటే ఇక్కడ చూడండి, లోకాయుక్త ఈజ్ అన్ యాంటీ కరప్షన్ అథారిటీ. సో రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త అనేది ఒక యాంటీ కరప్షన్ అథారిటీగా వర్క్ చేస్తుంది. ఇది ఇన్వెస్టిగేట్స్ ఎలిగేషన్స్ అగెనిస్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ రెడ్రెసెస్ గ్రీవెన్సెస్ ఆఫ్ సిటిజన్స్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో రాష్ట్ర స్థాయిలో వాళ్ళ మీద ఏమైనా అభియోగాలు ఉంటే ఆ అభియోగాల్ని వీళ్ళు విచారిస్తారండి. సో దీనిని లోకాయుక్త అంటారు. ఇందులో మనకి ఈ లోకాయుక్త మెంబర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఈ లోకాయుక్తలో సభ్యుల సంఖ్య కూడా మనకి రాష్ట్రానికి మారుతూ ఉంటుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి ఇక్కడ కొంత డేటా ఇవ్వడం జరిగిందండి. ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 97 డ్రోన్లు కేటాయిస్తే తెలంగాణకి 72 డ్రోన్లు కేటాయించడం జరిగింది. ఓకే, ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కీ ఫీచర్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. సో ఈ నమో డ్రోన్స్ దీదీ స్కీమ్లో ఎంపవరింగ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మేజర్ ఆబ్జెక్టివ్. సో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని వాటికి సాధికారత కల్పించడం అనేది ఇక్కడ దీని ప్రధాన లక్ష్యం అండి. ఇందులో భాగంగా ఈ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 80% రాయితీతో డ్రోన్లను కేటాయిస్తారండి. సో సుమారు 8 లక్షల వరకు సబ్సిడీని కేటాయిస్తారు. అలానే ఈ లోన్ ఫెసిలిటీని అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి కేటాయిస్తారు. అండ్ ఈజీ లోన్ ఫెసిలిటీస్ ఎట్ 3% ఇంట్రెస్ట్ రేట్, అంటే 3% వడ్డీ రేటుతో ఈ లోన్స్ని అందిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కూడా, అంటే ఈ ఎస్హెచ్జి నుంచి ఒక మెంబర్కి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ని కూడా కేటాయిస్తారు. అండ్ ఛాన్స్ టు ఎర్న్ అడిషనల్ 1 lakh per annum త్రూ డ్రోన్. సో దీని ద్వారా వీళ్ళకి ఎడిషనల్గా 1 లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా రెంటింగ్ డ్రోన్ స్ప్రే సర్వీస్ టు ఫార్మర్స్ త్రూ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఫార్మర్స్కి ఈ స్ప్రేయింగ్ డ్రోన్స్ని రెంట్కి ఇస్తారండి. దీని ద్వారా ఏం జరుగుతుంది, అటు ఫార్మర్స్కి లబ్ధి చేకూరుతుంది, ఇటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా లబ్ధి చేకూరుతుంది. దీనినే మనము నమో డ్రోన్ దీదీ స్కీమ్ అని పిలుస్తాం. ఈరోజు మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఇందిరమ్మ ఇళ్ళ యాప్ సిద్ధం. సో తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి దరఖాస్తులను చేసుకోవడానికి అప్లికేషన్స్ కోసం ఒక యాప్ని పైలట్ ప్రాజెక్ట్లో డెవలప్ చేయడం జరిగిందండి. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యాప్ అనేది సక్సెస్ అయింది. సో ఈ యాప్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి కూడా ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ మెథడ్లో దరఖాస్తులను స్వీకరించడానికి రెడీ చేస్తున్నారండి. సో ఈ యాప్లో దరఖాస్తుదారు పేరు మరియు ఆధార్ సంఖ్య, సొంత స్థలం ఉందా, ఆదాయం ఎంత, గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా లాంటి 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. దీని ద్వారా మనకి వివరాలు అనేవి యాప్లో నమోదు చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళని ఇవ్వాలని నిర్ణయించుకుంది. సో సుమారు 4.5 లక్షల ఇళ్ళని ఈ విడతలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నారండి. సో ఇది మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.